హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక సూపర్ ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? రేపు అంటే నవంబర్ 14న స్పైడర్ మ్యాన్ 1, 2, 3 సినిమాలు ఇండియాలో రిలీజ్ కాబోతున్నాయి. అవునండి, నిజమే ఇది. టోబీ మ్యాగ్వైర్ స్టార్ చేసిన శామ్ రైమీ డైరెక్షన్ లోని ఈ క్లాసిక్ ట్రయాలజీ మళ్ళీ థియేటర్స్ లో స్వింగ్ చేయబోతోంది. సో ఇది వినంగానే మీరు కూడా చాలా ఎక్సైట్ అయిపోతున్నారు కదా, అండ్ నేను కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. 2002లో వచ్చిన స్పైడర్ మ్యాన్ 1 పీటర్ పార్కర్ ఎలా సూపర్ హీరో అవుతాడో చూపించింది. కిస్ డన్స్ట్ మేరీ జేన్ గా సూపర్ అనిపించింది. ఇక ఆ స్పైడర్ బైట్ సీన్ అయితే అండ్ అలాగే ఫైట్స్ కూడా ఇప్పటికీ గుండెలో ఒక రన్నింగ్ ట్రైన్ లానే అనిపిస్తూ ఉంటాయి. తర్వాత 2004లో స్పైడర్ మ్యాన్ 2 డాక్టర్ ఆక్టోపస్ తో యాక్షన్ పీక్ లో ఉందని చెప్పాలి. ఈసారి రిలీజ్ లో స్పెషల్ ఎక్స్టెండెడ్ కట్ వస్తోంది. స్పైడర్ మ్యాన్ 2.1 8 మినిట్ అదనపు ఫుటేజ్ తో 4Kలో మీరు ఇంతకు ముందు దీన్ని థియేటర్లో చూడలేదనే చెప్పాలి. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మరి అలాగే 2007లో స్పైడర్ మ్యాన్ 3 బ్లాక్ స్యూట్ అలాగే గ్యాంబిట్ శాండ్ మ్యాన్ అనమాట. ఎమోషన్స్ ఫైట్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఈ మూడు కలిసి స్పైడర్ మ్యాన్ లెగసీని సెట్ చేశాయని చెప్పాలి. అసలు ఇప్పుడు ఈ రిలీజ్ ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారు? ఇండియాలో అక్టోబర్లో, అమెరికాలో వచ్చిన తర్వాత ఇక్కడ నవంబర్ 14న మొదలవుతోంది. ముందు టోబీ ట్రయాలజీ, తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్, టామ్ హాలండ్ ఫిలిమ్స్ థియేటర్లో బిగ్ స్క్రీన్ పై చూడడం అదే ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఇక ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ అయితే ఇప్పటికే అవైలబుల్ గా ఉన్నాయి. పక్కాగా బుక్ చేసుకోండి. ఫ్యాన్స్ అయితే ఎక్సైటెడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఇది నాస్టాల్జియా ట్రిప్ లాంటిది. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎందుకంత స్పెషల్ అంటే పీటర్ పార్కర్ లైఫ్ స్ట్రగుల్స్ అలాగే రెస్పాన్సిబిలిటీ, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే కోట్ ఇప్పటికీ రిలవెంట్ అనే చెప్పాలి. రేపు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసేయండి. మరి అలాగే ఈ ఇన్ఫో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్.